2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే రస్తా గారు. నమస్తే ఉషా. అటెన్షన్ ఏ రిలేషన్షిప్లోనైనా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంటాం. ఎక్స్పెక్ట్ చేసే దాంట్లో అటెన్షన్ ఒకటి. ఆ టైం కావచ్చు, వాళ్ళ అటెన్షన్ కావచ్చు, చాలా ఎక్కువగా కావాలనిపిస్తూ ఉంటుంటుంది. అవతల పార్ట్నర్, అది ఫ్రెండ్షిప్లోనైనా రిలేషన్షిప్లోనైనా, నాకు పనులు ఉన్నాయి, ఊరికి అటెన్షన్ కోరుకుంటూ ఉంటే ఎలా, ఊరికి అటెన్షన్ ఇస్తుంటే జీవితం సంకనాకపోతూ, ఇలా మాట్లాడుతూ ఉంటుంటారు. అటెన్షన్ అనే పదం ఏ రిలేషన్షిప్లోనైనా ఎటువంటి ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది? అటెన్షన్ అని నిన్ను అసలు అడుగుతున్నారు అంటే నీకు వాళ్ళు వాల్యూ ఇస్తున్నారు అని అర్థం. అసలు నీకు అటెన్షన్ ఇస్తున్నారు అని అర్థం. నీకు వాల్యూ ఇస్తున్నారు అంటే ఎవరైతే వాల్యూ ఇస్తారో అంటే నీ వాల్యూకి యాడ్ వాల్యూ. ఈ మనిషి నీకు వాల్యూ అటెన్షన్ అడుగుతున్నారు అంటే నీకు వాల్యూ ఉన్నట్టే కదా. అంటే నువ్వు అటెన్షన్ ఇవ్వకపోతే నీ వాల్యూ నువ్వు తీసుకున్నట్టే ఫస్ట్ పాయింట్. అండ్ అటెన్షన్ కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఏ ఒక్క గొడవలకి కారణం నన్ను పట్టించుకోవట్లేదు, నాకు అటెన్షన్ ఇవ్వట్లేదు, నన్ను సరిగ్గా చూడట్లేదు. 60 to 80% ఆఫ్ లేడీస్, ఎస్పెషల్లీ విమెన్, నాకు అటెన్షన్ లేదు అంటే, నాకు అటెన్షన్ అనే పదం పాపం వైఫ్స్ వాడరు. వాళ్ళు అనేది ఏంటంటే అసలు పట్టించుకోరు. అంటే నన్ను ఎవరు తిన్నవా అని అడగరు. అడుగుతారా అసలు ఎంతసేపు ఈవంతా వండి ఈవే చేసుకుని మళ్ళీ డబ్బా కట్టించి తిన్నరా అని పిల్లల్ని, తిన్నరా అని భర్తని. మరి వాళ్ళు ఈ క్వశ్చన్ ఒక్కసారి అందరూ ఆలోచించుకోండి. వైఫ్స్ నిజంగానే పంపించండి, మీరు మిస్ అవుతున్నారు అది అని. కొన్ని ఏళ్ల తరబడి ఉన్నావా, నువ్వు అన్నం తిన్నావు అని ఒక మాట అడిగేవాళ్ళు చాలా తక్కువ. ఇక ఏ సండే పూట అందరు ఉన్నప్పుడు ఈవిడే కంచెం తెచ్చుకొని కూర్చోవడమే, కానీ అప్పుడు వడ్డిస్తుంటే కానీ దొరల్లా కూర్చుని, లేకపోతే పిల్లలు కూడా ఇంకా ఇదితే అదితే అనడం కానీ, నలుగురం కూర్చొని తిందాము అనే ఒక వాళ్ళు కూడా తక్కువ. కొంతమంది పిల్లలు కూడా అడుగుతారు, ఎందుకంటే మా ఇంట్లో కంపల్సరీ అందరం కూర్చోవాలనే ఒక సిస్టమ్ అయితే పెట్టుకుంటాం. సో ఇలా అటెన్షన్ లేక డిసప్పాయింట్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి స్ట్రెస్ తీసుకుని వాళ్ళ స్ట్రెస్ హార్మోన్స్ని హ్యాండిల్ చేయలేక చాలా ఈ హెల్త్ ఇష్యూస్ వచ్చేవాళ్ళు కొల్లలు ఉన్నారు అంటే మీకు ఏమైనా డౌటా? అంటే ఆ అటెన్షన్ లేకపోవటం వల్ల ఆ రిలేషన్లో ఉన్నామనుకోవాలా, ఊడేమనుకోవాలా అంటే ఒక కాన్ఫిడెన్స్ ఉండదు. అంటే ఇప్పుడు నువ్వు అటెన్షన్ ఇచ్చావనుకో, ఏ అమ్మాయి నాకు అటెన్షన్ ఇస్తుంది కాబట్టి నేను ఓన్లీ ఉషాతోటే చెయ్యాలి. ఇప్పుడు నేను వచ్చినా కూడా అట్లా చూసుకుంటూ వెళ్ళావనుకో, అటెన్షన్ ఇవ్వలేదు. అటెన్షన్ ఈజ్ జెన్యూన్ బికాస్ ఐ వాంట్ దట్ అటెన్షన్. అంటే లైక్ వచ్చారు, ఎస్ మ్యామ్, దట్స్ ఇట్, ఉన్నారా, ఎక్నాలెడ్జింగ్. అండ్ వచ్చాము రాగానే చెయ్యకుండా, లైక్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ వర్క్, నేను ఇంకొక అమ్మాయి వచ్చి బాగా అటెన్షన్ ఇచ్చింది, యాంకర్, దెన్ ఐఎమ్ గోయింగ్ దట్ సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎందుకంటే సిచ్యుయేషన్ కనెక్ట్ అవుతుందని. నేను వెళ్తున్నా, అప్పుడు నువ్వు అప్సెట్ అవుతావు. యూ డోంట్ వాంట్ మీ టు గో టు అదర్ పర్సన్. ఈ ఏడుపు అందరిలో ఉంది. ఇప్పుడు ఎమోషనల్లీ నువ్వు అటెన్షన్ ఇవ్వకపోతే ఎమోషనల్లీ ఇంకో దగ్గర అట్రాక్ట్ అవుతారు కదా, అవునా? అది ఎంత పెద్ద డ్యామేజ్. మనది ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. నేను అనేది చాలా పెద్ద విషయాల్లో చెప్తున్నాను, రిలేషన్షిప్లో చెప్తున్నాను. ఇటు వెళ్తే ఇటు వెళ్ళనియవు అంటే నువ్వు ఏంటి అంటే, అమ్మ పెట్టదు అడుక్కు తిన్నివ్వదు అంటారు. ఎగ్జాక్ట్లీ, నువ్వు పట్టించుకునే వాళ్ళ దగ్గరికి వెళ్దామంటే వెళ్ళనివ్వరు. కరెక్టా కాదా? నువ్వు పెట్టవు, ఇంకొకళ్ళు పెడతా అని పోదామంటే పెట్టనివ్వు. అలా అంటే వెళ్తారా మేడం అని నువ్వు చాలా లోపలికి లోతుగా వెళ్ళకండి మీరు. నేను చెప్పేది ఏ రిలేషన్లో అయినా ఎలాంటి వాళ్ళు ఈ అటెన్షన్ కోరుకుంటారు అంటే, వెన్ దేర్ ఎమోషనల్లీ వాళ్ళను అర్థం చేసుకోకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఎమోషనల్గా కానీ లేకపోతే సైకలాజికల్గా నీడ్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళకి సరిగ్గా సాటిస్ఫై కానప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ ఐ సెడ్, ఎమోషనల్లీ అసలు నువ్వు కొంచెం కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు నేను అడిగిన మాటలలో భర్తది కూడా. ఫర్ ఎగ్జాంపుల్, కూర్చుని సీరియల్ చూస్తుంది ఆవిడ, ఆయన వచ్చి వెళ్ళిపోయాడు, తీసుకున్నాడు, వచ్చాడు. ఆయన ఎంత దారుణంగా ఉంటుందండి. ఆమె ఏం పట్టించుకోవట్లా. ఆ పదానికి కరెక్ట్ మీనింగే అటెన్షన్ కదా. అసలు ఇంపార్టెన్స్ ఇవ్వట్లా, లేకపోతే తల్లి తండ్రి అక్కడ ఉన్న పిల్లలు కూడా పట్టించుకోవట్లే, లేకపోతే పిల్లలు వాళ్ళు ఎటు ఏం పోతున్నా పట్టించుకోకుండా. దిస్ ఆల్ ఏంటంటే, నువ్వు ఎమోషనల్ నీడ్స్ ఎప్పుడైతే సాటిస్ఫై కాదో, మీరు పిల్లల్ని గమనించండి, అటెన్షన్ ఎట్లా చేస్తారో. వాళ్ళను ఎవరైనాతో మాట్లాడుతుంటే ఎవరైనా వచ్చినప్పుడు ఎట్లా చేస్తారు, పిచ్చి చేస్తుంటారు. దే వాంట్ ద టెన్షన్ బికాస్ నేనే ప్రియారిటీ ఇవ్వాలి.
అన్నోయింగ్లీ హ్యూమన్ బిహేవియర్లో నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కొంతమందిని పెద్ద ట్యాగ్ వేస్తుంటారు, ఈమా అటెన్షన్ సీకర్, ఈమా అటెన్షన్. అది వేరే వర్గం, ఎక్స్ట్రాల్ చేసే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. బట్ జెన్యూన్గా వెన్ యూ డోంట్ మీట్ ఏ పర్సన్స్ ఎమోషనల్ నీడ్స్ ఎవరికైతే మీట్ అవ్వవో దే విల్ సీక్ ఫర్ అటెన్షన్. రిలేషన్షిప్ లో అయితే అది దారుణంగా ఉంటుంది. దారుణంగా అంటే వాళ్ళు ఇట్లా క్రేవింగ్ అంటారు కదా, ఎడారిలో. కనీసం ఒక్క మాట ఒక్కసారైనా అడుగుతారు. ఎగ్జాక్ట్లీ ఇదే ఉద్దేశంగా నేనైతే ఈరోజు ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా. ఇదే అటెన్షన్ వైఫ్ కూడా భర్త బోల్డ్ అంత సంపాదించుకొని తెచ్చి పండగ రాగానే భార్య కొనుక్కోవాలి, పిల్లలు కొనుక్కోవాలి. ఎంతమంది వైఫ్స్ భర్తలకు డ్రెస్ కొన్నారు? ఆ ఉద్దేశంలో నేను ఎప్పుడూ నాకు ఆశ్చర్యం వేస్తుంది, పాపం నిజంగానే కదా, అందుకేగానేమో భర్త అంటే భరించేవాడు అని వచ్చింది. అంటే భరించాడు అంటే నేను అందరి గురించి మాట్లాడుతున్నా. 80 to 90% వాళ్ళు తీసుకోరు డ్రెస్సులు, ఎందుకంటే ఆడవాళ్ళకు అవసరం ఉన్నంత మాకు ఉండదు అని. కానీ నువ్వు ఆ స్పెషల్ క్రియేటింగ్ అంటే అట్లీస్ట్ నువ్వు ఈ డ్రెస్ వేసుకో, అలా అటెన్షన్ ఎంతమంది ఇస్తున్నారు? ఎంతసేపు మనం సింగారించుకోవటమే కానీ, మనం కొనుక్కోవాలనుకోవటమే కానీ అందులో 10% అన్న హస్బెండ్కి అటెన్షన్ ఇస్తున్నారా? వాళ్ళు కూడా కుక్క చాకిరీ చేసి గడిద చాకిరీ చేసి వచ్చిన తర్వాత ఆర్ యూ గివింగ్ దట్ అటెన్షన్ దట్ ఈస్ డూయింగ్ సో మచ్ ఫర్ దెమ్? అట్ ద సేమ్ టైం వైఫ్కి కూడా తిన్నరా అని హౌస్ వైఫ్స్ని, పిల్లలు ఇబ్బంది పెట్టారా అనే హౌస్ వైఫ్ని, లేదు వర్కింగ్ ఉమెన్ని చాలా కష్టంగా ఉందారా బయట, నాకు ఇంకా కొంచెం మంచి జాబ్ వస్తే నువ్వు జస్ట్ గివ్ దట్ అటెన్షన్ దట్ యు ఆర్ డూయింగ్ ఎక్స్ట్రా అదర్ దాన్ హౌస్ వైఫ్ కార్యక్రమాలు కూడా. ఇట్స్ ఎక్స్ట్రా బ్యాగేజ్ ఫర్ హర్. సో ఇలా చిన్న అటెన్షన్ ఇవి మీట్ కాకపోయేసరికి ఆ ఫ్రస్ట్రేషన్లో గొడవలు అవ్వటం కూడా జరుగుతుందా కాదా చెప్పండి? సో 80 to 90% ల్యాక్ ఆఫ్ అటెన్షన్, ల్యాక్ ఆఫ్ ఇంపార్టెన్స్ వల్ల వచ్చేవి. అట్లా కాకుండా లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉందనుకోండి. లో సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఎవరికైతే నేను బాగలేనో, లేకపోతే నేను ఏమీ హెల్ప్ అవ్వట్లేదు ఇంటికనో, నేను చేత కాదట్లేదు అనో, లేకపోతే ఇంకేదైనా ఇట్లా లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్న వాళ్ళు కూడా దే వాంట్ దట్ ఎక్స్ట్రా అటెన్షన్. ఇప్పుడు ఇంట్లో ఎవరు ఇవ్వలేదు అనుకోండి, అన్మెట్ నీడ్స్ ఉంటాయి. అంటే ఇంట్లో చాలామంది ఇగ్నోర్ చేస్తున్నారు, అసలు పట్టించుకోవట్లేదు, ఇంట్లో ఇంకా ఏం చేయలేదు. బయట ఫ్రెండ్స్ దగ్గరికి పోయినప్పుడు కానీ, లేకపోతే చుట్టాలల్లో కానీ, లేకపోతే ఇంకెక్కడైనా దే విల్ బిహేవ్ హైపర్ టు గెట్ ద అటెన్షన్. దాంట్లో ఒక భాగము గాసిపింగ్, గ్యాస్ లైటింగ్ కూడా చేస్తుంటారు వీళ్ళు. ఎందుకు అంటే వీళ్ళకి ఇక్కడ అటెన్షన్ దొరకట్లే. సమాజంలో ఏం కావాలి, మంచి మసాలా ముచ్చట చెప్తే అటెన్షన్ ఇస్తారు, లేకపోతే ఏదో ఒకటి దే డూ దట్ ఎక్స్ట్రా స్పార్క్ టు గెట్ ద అటెన్షన్. సో ఈ ఎప్పుడైతే లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్న వాళ్ళు కానీ, వాళ్లకు దొరకాల్సిన చోట అటెన్షన్ దొరకకపోవడం వల్ల కూడా దే బిహేవ్ దట్ ఎక్స్ట్రా వియర్డ్. డ్రెస్సింగ్ తీసుకోనివ్వండి, మాటలు తీసుకోనివ్వండి, ఇప్పుడు నేను అన్నట్టు గ్యాస్ లైటింగ్ అండ్ గాసిపింగ్ తీసుకోనివ్వండి, దీస్ ఆల్ ద థింగ్స్ టు అట్రాక్ట్ పీపుల్. ఇంకొక దాంట్లో భాగంగా ఇంకొక వాళ్ళను చిన్నతనం చేసి వీళ్ళు ఇంపార్టెన్స్ తీసుకుంటారు టు గెట్ ద అటెన్షన్. సో ఇలాంటి విచిత్రమైన బిహేవియర్ అయితే ఉంటుంది. అట్లా కాకుండా కొంతమంది, అంటే చాలా వరకు అని చెప్తాను నేను, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఉంటుంది వీళ్ళకి. ఎట్లా అంటే కొంతమందికి గాబరా అవుతుంది, మాకు ఎందుకు అవుతుందో బేచైన్ అవుతుందో తెలియదు, రెస్ట్లెస్నెస్ ఉంటుంది బికాస్ ఆఫ్ హార్మోన్ అని అనుకోనియండి. వాళ్ళకి భర్తో, భార్యో, బాయ్ ఫ్రెండో, గర్ల్ ఫ్రెండో, ఫ్రెండో ఎవరో ఇష్టం ఉన్న వాళ్ళు వీళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు, వదిలేసి వెళ్తారేమో అనే ఒక స్ట్రెస్, యాంగ్జైటీకి. సో దే వాంట్ ఆల్వేస్ దట్ అటెన్షన్, ఐ ఆన్ మీ, లుక్ ఎట్ మీ అన్నట్టు. ఇప్పుడు చూడు పిల్లలు కానీ జనరల్గా 90% మనం హోటల్కి వెళ్తే ఇక్కడ కూడా గొడవ వస్తుంది. ఇలా వైఫ్ హస్బెండ్ కూర్చుంటే 70% పాప మా అబ్బాయిలకి ఇది ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది, హస్బెండ్స్కి ఇంకా బాయ్ ఫ్రెండ్స్కి. వాళ్ళు ఇక్కడ గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఇక్కడ చూడరు, ఇట్లా చూసి ఏం చూస్తున్నావు నన్ను చూడు అన్నారా మీరు వైఫ్కి క్వశ్చన్. సో చాలా వరకు కొంతమంది పొసెసివ్ హస్బెండ్స్ కూడా ఇటు తిరిగి వాళ్ళకి మనసులో పెట్టుకుంటారేమో. కొంతమందికి ఫైటింగ్స్ కూడా అవుతాయి, దట్ నువ్వు వాడిని చూసినావు, వీడిని సో పీపుల్ వాంట్ ఓన్లీ నువ్వు నాకు ఇష్టం, నన్నే చూడు అనే ఒక ఉద్దేశం కూడా ఉండడం జరుగుతుంది అనేది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. ఇంకొకటి ఏంటి అని అంటే, నాకు అర్థమైన దాంట్లో ఇంపార్టెంట్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్లో ఎవరు పట్టించుకోకపోవడం. రెండు రకాల, ఒకటి వాళ్ళ ఫ్యామిలీలో అసలు ఏదో పెరిగావా అంటే పెరిగావు అని పెరగటం, లేకపోతే ఎవ్వరు చుట్టాలు, ఒక బ్రదరే ఉంటే వాడికే ఇంపార్టెన్స్ ఇచ్చి అక్క చెల్లెళ్ళకి ఇచ్చకపోవడం వల్ల ఒక రకమైన అటెన్షన్ క్రేవింగ్ ఉంటుంది. ఇప్పుడు నా భర్త అంటే హోల్ అండ్ సోల్ నాకే, భార్య అంటే హోల్ అండ్ సోల్ నాకే, నన్నే పట్టించుకుంటుంది ఈమె. భార్య అంటే ఏంటి, ఇక మొత్తం ఈయనను కింద నుంచి పైదాకా తయారు చేసి మొత్తం ఇట్లా పెట్టి ఇట్లా ప్రభువు అనుకుంటూ తిరగాలి అని ఎక్స్పెక్ట్ చేసే
ఆ జోనరే ఉంది ఇంకా మనకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఇండియన్ మెన్కి. సో అట్లా అటెన్షన్ ఇవ్వకుండా కొంచెం సైడ్ అయిపోయి పేరెంట్స్కో లేకపోతే జాబ్కో కెరియర్కో ఇలాంటివి తన ఓన్ సెల్ఫ్కో ఇచ్చినప్పుడు దే విల్ క్రేవ్ ఫర్ దట్ అటెన్షన్ విచ్ దే ఇమాజిన్డ్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. లేడీ కూడా అంతే, వాళ్ళకు. ఇంకొకటి ఏంటి అంటే బాగా ఎక్కువ దొరికినా కూడా వాళ్ళ పాస్ట్ లైఫ్లో తల్లి తండ్రి అట్లా ఆమె క్వీన్ హాజీర్ హే అన్నట్టు వచ్చి ఇంకా అమ్మ నాన్న కూడా లాడ్లా ఉండి వీళ్ళంత అటెన్షన్ ఇచ్చే వరకు కబుక్కున భార్యో భర్త ద ఆపోజిట్ వే బిహేవ్ చేస్తే కూడా దే కాంట్ బేర్ దట్ దే నీడ్ దట్ అటెన్షన్ అనేది ఖచ్చితంగా వాళ్ళ బిహేవియర్లో కనిపించడం జరుగుతుంది. ఇంకా చెప్పాలి అని అంటే ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఇది ఒక వర్గం, ఇది లాస్ట్ వర్గం అని చెప్తాను. 60 to 70% జెన్యూన్గా ఉండే వాళ్ళు ఉంటారు, ఒక 20 to 30% ఈ వర్గంలో వస్తారు. ఎవరు అంటే చిన్న చైల్డిష్ బిహేవియర్ ఉంటుంది కదా, అంటే వాళ్ళు నిజంగా జెన్యూన్గా పాపం ఆఫీస్కి పోయి జెన్యూన్గా వాళ్ళకి రియల్లీ హెక్టిక్ రియల్ కెరియర్ లేకపోతే ఏదో ట్రామా వాళ్ళ మైండ్లో వాళ్ళ జీవితంలో జరుగుతున్న అర్థం చేసుకోకుండా ఎంతసేపు నేనే నన్నే పట్టించుకో, నేను గుర్తుకు లేనా, నీకేం గుర్తుకు లేదు అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఏదో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనుకుందాం. సో వాళ్ళ ఫ్యామిలీలో చాలా ఇంపార్టెంట్ ఇష్యూ జరుగుతుంది, వాళ్ళ అమ్మ నాన్నకి ఏదో అవుతుంది లేకపోతే ఏదో జరిగింది. అక్కడ ఉంటే కూడా పట్టించుకోకుండా లైక్ అటెన్షన్, నువ్వు నన్ను పట్టించుకోలేవు, నాకు ఫోన్ ఎత్తలేవు, నువ్వు అసలు ఏంటి రాలేవు, దట్ ఈస్ లైక్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఈ అటెన్షన్ గోల అదర్ పర్సన్కి ఎంత ఇంపాక్ట్ అవుతుంది అనేది అవగాహన లోపం వల్ల, చైల్డిష్ బిహేవియర్ వల్ల, ఇమ్మెచ్యూరిటీ వల్ల, ఎదుటి మనిషి ఉన్న సిచ్యుయేషన్ని ఇమాజినేషన్ చేసుకోకపోవడం వల్ల కూడా చాలామంది అటెన్షన్ అని పిచ్చిగా బిహేవ్ చేస్తారు. అది చైల్డిష్ ఇమ్మెచ్యూర్ బిహేవియరు. దానివల్ల చాలా గొడవలు అవ్వటము, ఎదుటి మనిషి వీళ్ళ మీద రెస్పెక్ట్ కోల్పోవటము, అంటే ఒక రకమైన విరక్తి అనేది రావటం జరుగుతుంది. ఈ జెన్యూన్ కేసెస్ని ఐ వాంట్ ఎవ్రీబడి టు కన్సిడర్ టు క్లోజ్ దిస్ టాపిక్. వాట్ ఐ సే, పార్ట్నర్ కానీ ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ నువ్వు లాంగ్ టర్మ్ తీసుకోవాలంటే వాళ్ళది వేరు. భార్య భర్తల్లో మాత్రం నువ్వు ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు అటెన్షన్? హీ ఆర్ షీ. అంటే భార్య భర్తకి, భర్త భార్యకి అటెన్షన్ ఇవ్వకపోతే అటెన్షన్ వేరే వైపు వెళ్ళకి ఏం చేస్తుంది? ఎట్లా వెళ్తుంది మేడం అంటే జబర్దస్తి బై. ఇట్స్ నాట్ కరెక్ట్ క్వశ్చన్. వెళ్ళకూడదు, ఖచ్చితంగా ఒప్పుకుంటాం. బట్ అది వెళ్ళకూడదు అన్నప్పుడు నీ బాధ్యత, నీ రెస్పాన్సిబిలిటీ, నీ వైఫ్కి నువ్వు ఖచ్చితంగా, నీ హస్బెండ్కి నువ్వు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మనము మన బంగారాన్ని కరెక్ట్గా ప్రొటెక్ట్ చేసుకుంటే ఎవడో దొంగతనం చేసేదే సవ్వాలే లేదు. కాబట్టికే నేనేం చెప్తున్నాను అంటే యూ నీడ్ టు మేక్ ష్యూర్ ఖచ్చితంగా అటెన్షన్ ఇవ్వాల్సిందే. ఊరికి అటెన్షన్ అడిగితే మేడం ఊకే పట్టించుకుంటారు మేడం, 20 ఏళ్ళు అయింది పెళ్ళి, 5 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయిందంటే నువ్వు అటెన్షన్ ఇచ్చినావు కాబట్టినే నీకు పడ్డది, అటెన్షన్ ఇచ్చినావు కాబట్టినే పెళ్లి చేసుకుంది. అబ్బాయి కూడా అంతే, ఇప్పుడు పోయింది అంటే మరి అది కూడా పోద్ది. ఇట్స్ ఎవ్రీడే ప్రాసెస్ మా, ఇట్స్ ఎవ్రీడే దువ్వటమే దాన్ని. మన జుట్టు మనం అందంగా కనిపించాలంటే బ్రష్ చేస్తున్నావు, మేకప్ వేసుకుంటున్నావు, స్నానం చేస్తున్నావు, కోమ్ చేసుకుంటున్నావు. మేడం 4-5 రోజులు చేసుకున్నా మేడం, ఇక ఊకేం చేస్తాం, ఇదే ముఖం పడైంది అని అంటే పక్కనే ఎవడు కూర్చోడు. ఎంత గలీజ్ అయితే షాబీ అవుతావు నువ్వు. ఇంకా నువ్వు బ్రష్ చేసుకోకపోతే ఎక్క స్మెల్ వస్తుంది, నీ రిలేషన్ కూడా అట్లనే అవుతుంది. సో ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ వై ఐ సేయింగ్ ఇట్ ఇస్ సిల్లీ ఎగ్జాంపుల్స్, బట్ స్టిల్ ఇంత చిన్నగా విడమర్చి చెప్తున్నాను. ఎనీ రిలేషన్ ఇట్ నీడ్స్ కోంబింగ్, ఇట్ నీడ్స్ దట్ ప్యాంపరింగ్, ఇట్ నీడ్స్ అటెన్షన్, దెన్ ఓన్లీ ఇట్ విల్ గో అ స్ట్రైట్. నీ అదుపులో, నీ అడుగుజాడల్లో నీ బంధం నువ్వు చెప్పినట్టు వింటుంది. ఏ బంధం, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. వండర్ఫుల్ నరేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.